పరిస్థితుల్లో బీజేపీ బలపడాలంటే ఏం చేస్తే బాగుంటుంది? ముందుగా యోయో వీక్షకులకు, ప్యానల్ మిత్రులకు మీకు గుడ్ ఈవినింగ్. అదేవిధంగా నిన్ననే 5 రాష్ట్రాల్లో ఫలితాలు సాధించినటువంటి బీజేపీ మిత్రులు కావచ్చు, టీఎంసీ ఓడిపోయిన బాధితులు కావచ్చు, అందరికీ ప్రధానంగా ఏంటంటే టీవీకి విజయ్కి అసలు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసినటువంటి వ్యక్తి, బాగా రాణించినటువంటి వ్యక్తిని మన అందరం ఒక యువతరంలో పార్టీలకు అతీతంగా అప్రిషియేట్ చేయాలి. వాళ్ళందరికీ కాంగ్రెస్ కావచ్చు, యూడిఎఫ్, బీజేపీ, టీవీకే, బీజేపీ వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అందరూ ఉన్నట్టు మిత్రులు. సార్ పేరు మోహన్ హెచ్ఆర్ గారు, ఓకే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ ఓకే, అధికార ప్రతినిధి సార్. ఓకే, రైట్. సో బేసికల్గా మీరు బీజేపీ హిస్టరీ కనుక తీస్తే 2018లో అంటే టర్న్ బిఫోర్ స్టార్ట్ అయినటువంటి ఎలక్షన్స్లో తీస్తే రాజాసింగ్ గారు ఒకడే గెలిచారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో. అంటే మంచి గతంలో 2-3 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి కిషన్ రెడ్డి ఓడిపోయారు. అంతకుముందు ఉన్నటువంటి వేరే బండి సంజయ్ గారు, లేకపోతే ఇలా ఓడిపోయినటువంటి దశలో మళ్ళీ 2023లో జరిగినటువంటి దాంట్లో మళ్ళీ 8 మంది శాసనసభ్యులు ఎన్నికయ్యారు. అదేవిధంగా దాన్ని రెట్టింపైనటువంటి ఉత్సాహంతో 2024 ఒక 1 ఇయర్ గ్యాప్తో పార్లమెంటు ఎన్నికల్లో మళ్ళీ పోటాపోటీగా కాంగ్రెస్ 8, బీజేపీ 8 గెలిచింది. అయితే మీరు ఎవరి ఆధ్వర్యంలో అసలు కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మాటలకు కానీ కేసీఆర్ ప్రభుత్వానికి కానీ బీటలు ఎక్కడ బారినాయో మీరు పరిగణించాలి, ఆలోచించాలి. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నారు కాంగ్రెస్ తరఫున, ఈయన కిషన్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళంతా సౌమ్యులే, వీళ్ళంతా ఆలోచిస్తారు. వీళ్ళు మీరు ఒక 10 మీటింగ్లు చూడండి, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, లేకపోతే గతంలో డి శ్రీనివాస్ గారు కావచ్చు, లేకపోతే పొన్నాల లక్ష్మి గారు కావచ్చు, కొంత చమత్కారంగా పొన్నాల లక్ష్మి గారు మాట్లాడతారు. కానీ వీళ్ళు మాట్లాడినటువంటి 100 సభలలో మీకు 100 చప్పట్లు కూడా కొట్టి ఉండరు. అంటే లేచినప్పుడు తప్ప, లేకపోతే చచ్చిపోయినప్పుడు తప్ప, లేకపోతే విజయం చేసినప్పుడు తప్ప. వీళ్ళు అగ్రెసివ్నెస్ ఆలోచింపే విధానంగా ఎఫెక్టివ్ మోటివేషన్లో ఉండవు వీళ్ళే. అందుకే ఒకసారి కిషన్ రెడ్డి గారు కూడా అన్నారు, ఏమనంటే మేము కొత్తగా అన్పార్లమెంటరీ వర్డ్ నేను ఇప్పుడు కొత్తగా నేర్చుకోవాలంటే నా నుండి కాదు, మాకు సౌమ్యంగా ఉంటాం, మేము అవి మాట్లాడలేము, మేము నేర్చుకోలేము కూడా అని అన్నారు. అయితే ప్రధానంగా మాటలు అగ్రెసివ్నెస్ అంటే 2 ఉంటాయి. పక్క రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి ఆ కొడాలి నాని లేకపోతే ఇంకెవరో పొద్దున్న లేస్తే అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడేటోళ్ళు, అది పార్టీకి డ్యామేజ్ అవుతుంది. అంటే 2 రకాలు ఉంటాయి. అగ్రెసివ్నెస్ వేరు, ఆలోచన ఒక అవగాహనతోని ధర్మంగా మాట్లాడడం వేరు. ఇక్కడ బండి సంజయ్ గారు మాట్లాడుతుంటే ఇవాళ ప్రధానమంత్రి సాక్షాత్తు ప్రధానమంత్రి సభలో జిమ్ఖానా గ్రౌండ్లో పెట్టినటువంటి మీటింగ్లో కావచ్చు, లేకపోతే వేరే మీటింగ్లు కావచ్చు, బీజేపీకి ఎప్పుడైతే బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ అయ్యారో, కాంగ్రెస్కి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యారో, అప్పటి నుండే కేసీఆర్ గారికి సరైనటువంటి టగ్ ఆఫ్ వార్ ఇచ్చేటువంటి మాటకు మాట, తూటకు కౌంటర్కి ఎన్కౌంటర్ లాగా వీళ్ళిద్దరు 2 పార్టీలు ఆ పార్టీని ఇట్లా చీల్చుకుంటూ పోయిండ్రు. అంటే పార్టీ కార్యకర్తల ఉత్సాహం బీజేపీకి ఉంది, హిందుత్వ భావజాలమో లేకపోతే బీజేపీ ట్రెడిషన్ ఓటు కూడా ఉంది అంటే అర్బన్ ప్రాంతాలలో. కాంగ్రెస్కు గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేకపోతే మీరు టౌన్లో కానీ వాళ్ళకు కూడా వాళ్ళు ఓటు ఉంది, వాళ్ళకు ఒక ట్రెడిషన్ ఓటు బ్యాంకు లేకపోతే కార్యకర్తలు ఉన్నారు. కానీ సరైనటువంటి లీడర్షిప్ లేకపోవడం వల్లనే స్తబ్దంగా 2 పార్టీలలో ఉన్నాయి. ఇవాళ మరోసారి కిషన్ రెడ్డి గారిని ఏ ప్రాతిపదికన ఇచ్చారో నాకు తెలియదు. ఎందుకంటే ఎవరికైనా ఒక రీఅసైన్మెంట్ చేశారు, రిక్రూట్ చేశారు, మళ్ళీ పదవికి బాధ్యతలు మళ్ళీ ఇచ్చారు అంటే గత చరిత్రను తీసుకొస్తే మన కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 0 ఉన్నటువంటి బీజేపీ పార్టీని 10 స్థానాలు తీసుకొచ్చిండా, 0 ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఒక స్థానం నుండి 5 తీసుకొచ్చిండా, 5 నుండి 15 తీసుకొచ్చాడో, ఏ ప్రాతిపదికన తీసుకొచ్చాడో, ఏ ప్రాతిపదికన బీజేపీ పార్టీ ఇచ్చిందో నాకు తెలియదు. ఎందుకంటే పార్టీకి అంబులెన్స్ కావాలి, ఎందుకంటే అది మునిగిపోయేటువంటి నావా లేకపోతే రకరకాలుగా అనుకున్నటువంటి తరుణంలో కార్యకర్తలకు 2 రకాలుగా ఓన్లీ మాటలతోనే కాదు, ఆ ప్రాంతంలో కానీ వాళ్ళ గతంలో ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఆ నియోజకవర్గాల్లో ఏ ప్రాతిపదికన వీళ్ళు ఆదుకున్నారు, ఏ ప్రాతిపదికన ప్రొటెక్ట్ చేయగలిగినారు,
వాళ్ళు ఆ భావసారూప్యతను, ఆ స్వభావాన్ని, ఆ పార్టీ యొక్క సిద్ధాంతాన్ని ఏ విధంగా కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ ఇంజెక్ట్ అవుతున్నారు అనేది చూడాలి. అందులో బాగా ఇద్దరు, రేవంత్ రెడ్డి గారు కానివ్వండి లేకపోతే బండి సంజయ్ గారు కానీ బాగా సఫలీకృతమైన. దాని ద్వారానే కాంగ్రెస్లో కానీ ఊపు వచ్చింది, దాని ద్వారానే బీజేపీలో ఊపు వచ్చింది. ఇప్పుడు ఆ ఊపుతోనే 2023లో అఫ్కోర్స్ ఆయనే పార్టీ అధ్యక్షుడు, ఈయన పోటీ చేసిండు, ఈయన ఓడిపోయిండు, ఆయన పోటీ చేసిండు, ఆయన ఓడిపోయిండు. తర్వాత మళ్ళీ అదే ప్రాంతం నుండి మళ్ళీ ఎంపీలో గెలిచారు. ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు, ఈయన స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాడు. దట్ ఈస్ డిఫరెంట్. ఈయన కూడా సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు. అంటే స్టేట్ ఎలక్షన్స్ వేరు, సెంట్రల్ ఎలక్షన్స్ వేరు. ఇప్పుడు మీరు పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీకి తీసినప్పుడు వాళ్ళకు కాంగ్రెస్కి తీస్తే బోటాబోటీగా ఈక్వల్ 8 సీట్లు వచ్చినా కూడా యావరేజ్గా 5% మాత్రం ఓట్లు డిఫరెన్స్ ఉంది. అదే 5% ఓట్ల డిఫరెంట్ ఉన్నప్పుడు వేరే 8 సీట్లు మారిపోయినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు 2023లో బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఒక 1.05%తో వచ్చినటువంటి దాంట్లో ఎన్ని ఓట్ల తేడా వచ్చిందో, ఎన్ని శాసనసభ సీట్లు వాళ్ళు గెలిచారు, వీళ్ళు ఓడిపోయారు తెలుసు. అంటే బీజేపీకి ఓటు షేర్ లేదని కాదు. బీజేపీ 2018 నుండి, ఇక ఎప్పుడో నుండి 2000 నుండి 2005 నుండి అట్లా తీసుకోకండి. లేటెస్ట్గా మీరు ఒక 10 సంవత్సరాలు కనుక తీసుకుంటే 10 సంవత్సరాలలో బీజేపీ శాసనసభలో కానివ్వండి, లోక్సభలో కానీ వాళ్ళ ఓటు శాతం, వాళ్ళ ఓటు షేరు బాగా పెరిగింది. ఆ పెరిగిన దానికి స్టెబిలిటీ ఉండుకోవడం కోసం, లేకపోతే ఇంకో మెట్టు ఎక్కువ వేయడం కోసం ఒక అగ్రెసివ్ అయిన లీడర్ కావాలి. ఎందుకంటే ఇవాళ మీరు లక్ష్మణ్ గురించి తెలియదు. లక్ష్మణ్ గారు నేషనల్ లీడర్ ఉన్నప్పుడు మోడీ గారు స్టేట్ లీడర్. అంటే పార్టీ పరంగా మీరు ఉండొచ్చు ఆయన లక్ష్మణ్ గారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చా అంటే అగ్రెసివ్నెస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మోడీ గారు అంత అగ్రెసివ్ గా ఉంటే తప్ప ఇప్పుడు ఆ స్థాయికి వచ్చుండ్రు అనేది ఇప్పుడు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మీరు ఎంత మంచి ప్రోడక్ట్ తయారు చేసినా మీరు అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి, లేకపోతే మీ ప్రోడక్ట్ గురించి మీకు ఎవరు తెలియదు. ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. ఒక పబ్లిక్ లో ఒక ఫెయిత్, అంటే నీ బట్టలు ఇప్పేస్తా, పేగులు మింగేస్తా, కత్తితో పొడుస్తా అంటే కాదు, ఇవి కాదు. ఒక అర్థవంతమైనటువంటి ఆరోపణ చేయాలి, ఆలోచన విధానంతో ఉండాలి, సమయస్ఫూర్తిగా సమస్యను అంటే ఎట్లయితే ఇంటర్ప్రిటేషన్ చేయాలో ఆ పద్ధతి ప్రకారం చేసేస్తే వాళ్ళు ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. ఇవాళ మీరు బీజేపీలో ఉన్నటువంటి రంగనందన్ గారు ఉన్నారు, ఆయన టెక్నికల్గా మాట్లాడతాడు. ఇవాడు పోలీస్ స్టేషన్ పోయినా ఆయన, లేకపోతే ఇంకొక కోర్టు ముందు పోయినా, లేకపోతే ఇంకో లాజికల్గా అది క్లాస్, అంటే ఆయన లాయర్ కాబట్టి ఆ రకంగా కూడా అంటే ఆయనకు ఆ నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు మీరు మొన్నటికి మొన్న మనం చూసినాం, లేకపోతే ఇప్పుడు ఒక వాళ్ళ కార్యకర్తలను ఎవడు పోలీస్ స్టేషన్ పట్టుకుపోయిండు అనుకోండి, వదిలించుకోవాలి అని అంటే ఆయన మాట్లాడేది దాంతో ఇక వదిలేసి తర్వాత చూసుకుందాం కానీ పంపించేయరు బాబు అంటారు. అంటే ఆయనకు ఆ సబ్జెక్ట్ మీద పట్టుంది. ఇప్పుడు సంజయ్ గారికి కూడా అదేవిధంగా ఆ పబ్లిక్ని ఎట్లా ఉర్రూతలిగించాలి, లేకపోతే ఆయన మీరు ఒక 20 నిమిషాల ఒరవడి కనుక మాట్లాడితే సాక్షాత్తు ప్రధానమంత్రి ఉన్నటువంటి సభలో కూడా ఎంతోమంది హర్షధ్వానాలు చప్పట్లు కొట్టారు. అంటే ప్రజలకు ఒక మంచి అర్థవంతమైనటువంటి మెసేజ్ ఇవ్వగలగాలి, అప్పుడే ఎవరైనా ఆలోచిస్తారు. ఇవాళ మోడీ గారు ఉన్నారు, మోడీ గారు అంత చరిష్మా, మరి అద్వానీ గారు తర్వాత ఠాకరే గారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ వల్లనే పార్టీ ఇవాళ బతికింది. అదేవిధంగా మీరు పివి నరసింహారావు గారు తీసుకోండి. పివి నరసింహారావు గారు అగ్రెసివ్ కాదు, కానీ ఒక సామాన్యంగా, ఒక అర్థవంతంగా, అనర్గళంగా ఆలోచన చేసే విధంగా పివి నరసింహారావు గారు మాట్లాడతారు. అంటే ఒక్కొక్క పార్టీలో ఒక్కొక్క లీడరు రకరకాలుగా ఉన్నారు. సో గత 3 దశాబ్దాలకు మనం ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి యువతరమే కావచ్చు, ఇప్పుడున్నటువంటి నేటి రాజకీయాలు కావచ్చు, ఇవన్నిటిని ఆలోచించినప్పుడు 100% అగ్రెసివ్నెస్ లీడర్షిప్ కావాలి. కానీ అనాలోచితమైనటువంటి వాక్యాలు చేస్తే ఉన్నది కాస్త ఊడిపోతుంది. అది చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఎవరిని ఆరోపణలు చేసినా, లేకపోతే ఎవరిని తిట్టినా, ఎవరు ఏం మాట్లాడినా కూడా ఆలోచన విధానం ఒక సమయస్ఫూర్తిగా మాట్లాడితే తప్పకుండా ఉంటుంది. అది ఇప్పుడున్నటువంటి సరే ఇంటర్నల్గా వాళ్ళు బండి సంజయ్ గారిని ఎందుకు తీసేశారు అనే దాని మీద ఒక శత్రువును ఒక మిత్రునితో కొట్టాలి అని అంటే బండి సంజయ్ గారిని పక్క పెట్టేస్తేనే బీఆర్ఎస్ పక్కకు అయిపోతుంది అనే కాన్సెప్టు వచ్చింది వాళ్ళకు. ఎందుకంటే బండి సంజయ్ గారిని అక్కడ పెట్టుకున్నప్పుడు అధికారంలో మనం వస్తామా రామా, అధికారానికి దగ్గరలో ఊగిసలాడుతున్నారు బీజేపీ. సో అలాంటప్పుడు బీఆర్ఎస్ని ఇక్కడే ఇక భూస్థాపితం చేసేస్తే ఇక పక్క రాష్ట్రాలతోని నేను ఫ్రీ ఇస్తాను, నేను అది చేస్తాను, నేను 800 కోట్లు ఖర్చు పెడతాయా, లేకపోతే అన్ని పార్టీలకు ఖర్చు నేనే పెడతా, ఇవన్నీ ఊకే కిరికిరేంది, ఈయన ఇక్కడనే క్లోజ్ చేస్తే అయిపోతుందని ఈయన విత్డ్రా చేయించేసి వాళ్ళు కొంచెం స్తబ్దంగా లేటు. మీరు క్యాండిడేట్స్ కూడా శాసనసభ ఎన్నికల్లో క్యాండిడేట్స్ కూడా బీజేపీ వాళ్ళు ఎంత లేట్గా ఇచ్చారో మీకు అందరికి తెలుసు. అంటే
ఈ లోపలనే ఓటర్ డిసైడ్ అయిపోయారు. అంటే కావాలని వాళ్ళు సెట్ బ్యాక్ అయినారు. కావాలనే బీజేపీ నాకున్నంత ఇన్ఫర్మేషన్ వరకు కావాలనే సెట్ బ్యాక్ అయినరు. ఈ లోపల ఇంకొక పార్టీ వచ్చేస్తే ఇది ఆటోమేటిక్గా భూస్థాపితం అవుతుంది. ఇవాళ అదే జరిగింది. ఇవాళ పార్లమెంట్లో కనీసం పోటీ చేసేటువంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ మరి 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 అలా ప్లాన్ చేసుకునే వాళ్ళు మనమే అధికారంలోకి వస్తే కొంచెం కష్టపడితే మనమే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది కదా, ఎందుకు ఆలోచించలేదు? అప్పుడున్నటువంటి 2023లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రధానమైనటువంటి శత్రుత్వం ఏంటి వాళ్ళకు? నేషనల్లో ఈయన బీఆర్ఎస్ ఎంట్రీ అవుతుంది. ఎంటర్ అయిపోయి ఊకే అంటే ఇండి కూటమని ఆ కూటమని లేకపోతే ఖర్చులన్నీ అన్ని దేశవ్యాప్తంగా ఖర్చులన్నీ నేనే పెట్టుకుంటా, ఈయన లీడర్షిప్ ఓన్ చేసుకోవడానికి ట్రై చేసినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంక్షేమ పథకాలు, ఉదాహరణకు రైతు బంధు అనుకోండి, లేకపోతే ఫ్రీ కరెంట్ అనుకోండి, అట్లాంటివి అన్నీ వేరే దేశంకు వేరే రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఆ రాష్ట్రాల రీజనల్ పార్టీస్ యాక్సెప్ట్ చేయకపోయినా కూడా ప్రజలు కొంత అటెన్షన్ పే చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈయనను అటు డైవర్షన్ రాకుండా ఇక్కడనే క్లోజ్ చేస్తే అయిపోతుంది అన్నారు. అందులో బీజేపీ వాళ్ళు సఫలీకృతమయ్యారు. ఇప్పుడు ఆ అవకాశాన్ని వదులుకోరు, ఇక అక్కడ అయిపోయింది. ఆయన భూస్థాపితం అంటే అధికారం కోల్పోయింది 2023. ఇక 2024లో మళ్ళీ పకడ్బందీ ప్లాన్ వేసారు. అందుకే వాళ్ళు ఆఫ్ సీట్స్ 8 ఈక్వల్ టు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సో అంటే అక్కడ ఆషామాషి కాదు. ఇప్పుడు మీరు ఏ రాష్ట్రాల్లో తీసుకున్నా, మీరు వెస్ట్ బెంగాల్ తీసుకోండి, అంటే చాలా జాగ్రత్తగా పావులు కదుపుతున్నారు బీజేపీ వాళ్ళు. చాలా జాగ్రత్త. మీరు 2018లో తీసుకోండి, వాళ్ళ నేషనల్ లెవెల్లో ఎన్ని స్టేట్లలో అధికారంలో ఉంది. 2024లో తీసుకోండి, అంటే ఇవాళ మొన్నటికి వచ్చి ఇవాళ నిన్న వెస్ట్ బెంగాల్తోని 2018లో ఎన్నైతే రాష్ట్రాలలో అధికారంలో ఉందో ఇప్పుడు ఉంది. అంటే 22 నుండి 18కి 9కి పడిపోయినటువంటి సందర్భం కూడా ఉంది. అంటే సరే ఆటుపోట్లు అన్నీ చూస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా స్కెచ్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నారు. రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇక్కడ బీజేపీకి మాత్రం ఒక అగ్రెసివ్ లీడర్నెస్ కావాలి. కంపారిటివ్లీ అరవింద్ గారికి ప్లస్ సంజయ్ గారికి కనుక ఆలోచిస్తే మరి సంజయ్కి పాజిటివ్ ఎక్కువ వస్తాయి. అంటే మాట్లాడతాడా? ఇప్పుడు మీరు దానికి రఘునందన్ ఒక ఉదాహరణకి ఎట్లా చెప్పాను అంటే స్టెప్ 1, 2 ప్రయారిటీలో తీసుకుంటే మీరు సంజయ్కే పాజిటివ్ ఎక్కువ వస్తాయి. అంటే మీరు ఇప్పుడు అక్కడ విజయ్ గురించి తమిళనాడులో ఆలోచిస్తే ఈయన సినిమా యాక్టరే, కమల్ హాసన్ సినిమా యాక్టరే, విజయకాంత్ సినిమా యాక్టరే, మరి ఈయనకే ఎందుకు వచ్చింది అంటే మాస్ పాపులేషన్ ఈజ్ వెరీ హై. పాస్ట్ పాపులేషన్ అంటే క్లాస్ పీపుల్ ఏంటి, వాళ్ళ ఓటు సైడ్ కూడా తక్కువ ఉంటుంది, వాళ్ళ పాపులేషన్ కూడా తక్కువ ఉంటుంది. మీకు మాస్ ఎక్కువైపోతే ఏంటంటే ఓవరాల్గా ఎక్కువ పాపులేషన్కు రీచ్ అవుట్ అయ్యేటువంటి కనెక్ట్ అయ్యేటువంటి వ్యక్తులు కావాలి. ఇవాళ బండి సంజయ్ గారిని నేను ఏ ఊర్లోనైనా సంజయ్ అంటే ఫోటోతో అని చెప్తే పేరు కూడా చెప్తారు. అదే మీరు అరవింద్ గారు అంటే ఒకసారి అధికారంలోకి వచ్చినాక ఈయన కూడా 4 సభలు పెట్టి 4 జిల్లాల్లో ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అట్లా పెట్టేస్తే ఈయన కూడా వస్తుంది. కానీ ఇవాళ మీరు ఏ గ్రామానికి వెళ్ళినా ఈయన ఎవరైనా అంటే 60 ఏళ్ళ ముసలైనో లేకపోతే 15 ఏళ్ళలోనో బండి సంజయ్ అని చెప్తారు. అంటే ఈ అవేర్నెస్ కూడా చాలా ముఖ్యం. అందుకే కొంతమంది బీఆర్ఎస్ నుండి ఈయన ఈటల రాజేందర్ గారు వచ్చినాక ఈటల రాజేందర్ గారు బీసీవాది, ఈయనకు ఓటమి ఎరగని వ్యక్తి, ఈయనకు వస్తే పగ్గాలు వేస్తే బాగా ఉంటుంది అంటే మళ్ళీ ఆ అగ్రెసివ్నెస్ కూడా సరిపోదు. ఇప్పుడు మీరే మీడియాలో ఉన్నారనుకోండి, రేవంత్ రెడ్డి గారిని ఒక మాట అన్నాడు గట్టిగా, అసలు అనే వ్యక్తే కాదు అన్నాడు. అనగానే మీరు కూడా ఏం చేశారు అంటే మీరు మీ మీడియా సంస్థలు అన్నీ ఆయన అన్న మాటని పెట్టేసి కొడక అని అన్నందుకు ఆ రోజంతా 3 రోజులు 4 రోజులు వేసేసాను. అంటే మీ వాళ్ళు ఆయన సౌమ్యంగా మాట్లాడింది మీరు చూపించిండ్రా అంటే ఆ రోజు మీరు ఆయన అగ్రెసివ్ మాట్లాడిందే చూపించారు కదా. ఇవాళ అంటే ఉత్సాహపరిచే విధంగా ఆలోచన పరమైనటువంటి పార్టీ సిద్ధాంతాన్ని ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కళ్ళగట్టినట్టు చెప్పగలిగే నాయకత్వం ఎవరైతే ఉన్నారో అప్పుడు మాత్రమే ఏ పార్టీకైనా ఎక్కడైనా మీరు ఒక మార్కెటింగ్ మీటింగ్స్కైనా సౌమ్యంగా నేను సక్సెస్ అయినా అని చెప్తా కాదు, ఏ విధంగా అయినా ఎందుకు అవ్వాలి, నీ టార్గెట్ ఏంటని ఒక అగ్రెసివ్ చెప్పినప్పుడే వాళ్ళు ఉత్సాహం వస్తుంది, ఎంకరేజ్మెంట్ వస్తుంది, ఇన్స్టెంట్ డెసిషన్స్ అవుతారు. ఇవాళ గద్దర్ గారు పాట పాడతారు. గద్దర్ గారు పాట సింగర్స్ చాలా మంది ఉన్నారు. మరి లక్షల మంది యువకులు, వేలాది మంది యువకులు నక్సల్బర్ ఉద్యమము లేకపోతే సామాజిక స్పృహతోని వెళ్ళినటువంటి ఉన్నారు. అదేవిధంగా మరి వేరే సింగర్స్ పాడితే మరి అంత ప్రభావితమైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయనకున్నటువంటి వాల్యూ అది ఆయన ఆట పాట డ్యాన్స్ అన్ని ఆడతాడు. అన్ని అంటే ఆలోచన దానికి అదొక స్టైల్, అదొక అగ్రెసివ్నెస్, ఆ మాటల్లో ఒక తూట ఉంటుంది అది. సో వీళ్ళకు కూడా అలా ఉండాలి తప్పకుండా. మనం
కిషన్ రెడ్డి గారితో కానీ కిషన్ రెడ్డి గారితో కొంత ఇక లక్ష్మణ్తో అయితే ఆయన ఫేస్ వాల్యూ కూడా లేదు, టు బి ఫ్రాంక్. ఓకే. ఇక ఆయన చాలా కష్టం. ఇక అంటే వీళ్ళు మళ్ళీ రాష్ట్రంలో పార్టీని బొందబెట్టుకోవడమే తప్ప ఏమీ జరగదు. ఆయన బీసీ వాదమను, ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ అను, ఇవన్నీ వర్కౌట్ కావాలి. ఇవన్నీ ప్రతి ఒక్కరు అదే నినాదం పట్టుకుంటే కష్టం. రైట్. సాయి కిరణ్ గారు, సో ఏంటి అంటే ఇప్పటివరకు మనం పెట్టిన టైటిల్కి మన నిజంగా ఇప్పుడు బీజేపీ